హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలోని 90 సీట్లలో బీజేపీ 41 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 41 చోట్ల ముందంజలో ఉన్నాయి. రోహ్తక్లో మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు. సీఎం నయాబ్ సింగ్ సైని లడ్వాలో, అంబాలా కంటోన్మెంట్లో అనిల్ విజ్ దూసుకెళ్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 29, కాంగ్రెస్ 8, పీడీపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్బాల్, బుద్గాం స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, అంటే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే హోరాహోరీ పోటీ నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి అయితే ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన తర్వాత హర్యానాలో కాంగ్రెస్ కొంత హవా కనిపించింది. కాంగ్రెస్ చాలా చోట్ల కూడా ఆధిక్యంలో కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫలితాలు కొద్దిసేపటి క్రితం చూసుకున్నట్లయితే తారుమారైన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఒక్కసారిగా పుంజుకోవడంతో అక్కడ దాదాపు 48 సీట్లలో ఇవాళ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో హర్యానాలో 48 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 34 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు బీజేపీ అధికారం ఫామ్ చేస్తుందని మాత్రం ఇప్పటికే సమాచారం అందుతుంది. అందుకు అనుగుణంగానే బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హర్యానాలో గతంలో చూస్తే గత 2 పర్యాయాలుగా బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి కుంటుపడింది, రైతాంగాన్ని పెద్ద ఎత్తున మోసం చేసింది, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను హింసించిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అనూహ్యంగా కాంగ్రెస్ ప్రచారంలో అనేక అంశాలను ప్రస్తావించింది. ప్రచార సభలలో రైతులకు సంబంధించి కావచ్చు, జాట్లకు సంబంధించిన అనేక అంశాలను కూడా ప్రస్తావించి ప్రచారంలో దూసుకెళ్ళిన అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలవదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ కూడా కింద మీద అయిన పరిస్థితి వల్ల మనకు తాజాగా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ హర్యానా ఫలితాలు చూసుకున్నట్లయితే దాదాపు 40 నుంచి 50 సీట్ల వరకు కూడా మరింత ఆధిక్యంలో ఉన్నాయి. ఇటు 34 సీట్లకు ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది కనిపిస్తుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇటు ఇండియా కూటమికి సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతుంది. 28 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే అక్కడ కూడా మేమే ఫామ్ చేస్తామని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఇండిపెండెంట్ ఉన్నారు, చాలామంది ఇండిపెండెంట్ మాకే మద్దతు తెలుపుతారని చెప్తున్నారు. అంతేకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్కు ఏదైతే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన నామినేటెడ్కి సంబంధించి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను కూడా మేము వినియోగించుకుంటాం. 5 ఎమ్మెల్యేలను కూడా మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేమే ఫామ్ చేస్తామనే ధోరణిలో మాత్రం బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే అక్కడ 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికలు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కొంత కాశ్మీర్ వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రాష్ట్రాలను ఇవాళ బేరీ చేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఒక కాంగ్రెస్కు మరోసారి కూడా దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది దేశంలో. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారు. అంతేకాకుండా జాట్ సమస్యలు కావచ్చు, రైతాంగం సమస్యలను పెద్ద ఎత్తున ఎత్తుకొని పోరాటం చేశారు. అయినప్పటికీ కూడా ఇవాళ హర్యానాలో అనూహ్యంగా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇది ఒక చెంపపెట్టని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఏం చెప్తున్నారంటే ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. హామీలు అమల్లో
కనీసం కూడా ఆచరణ చేయకపోవడం వల్లనే ఇవాళ హర్యానా ఓటర్లంతా కూడా మరోసారి బీజేపీ వైపు చూశారనేది మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 గ్యారంటీలతో పాటు అలవిగాని హామీలతో ఇవాళ అందలం ఎక్కింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్లనే అక్కడ ఇంపాక్ట్ పడిందన్న ఆలోచన మాత్రం ఇవాళ రాజకీయ విశ్లేషకులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుంది హర్యానా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మరోసారి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓరాఓరి ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇంకో గంట కీలకంగా అనేది, గంటలో ఎవరికి మేలు చేకూరుతుంది, ఎవరికి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది మాత్రం ఇంకో గంట తర్వాత తెలియదు. ఇప్పటి ఫలితాలను చూసుకున్నట్లయితే బీజేపీ అయితే స్పష్టమైన ఆధిక్యతో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ మరోసారి కూడా అధికారం చేపట్టేందుకు కూడా పావులు కలుపుతున్నట్టు కూడా మనకు తాజాగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ట్రెండ్స్ ఎలా 2 విధాలుగా మారిన పరిస్థితుల్లో మరోసారి కూడా ఏమైనా ట్రెండ్స్ మారితే మాత్రం కాంగ్రెస్కు పైచేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటు హర్యానాకు సంబంధించిన 2 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒక రెఫరెండంగా ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్, ప్రధాన ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కూడా రెఫరెండంగా భావించాయి. వాళ్ళ మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలపై కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా హర్యానాకు సంబంధించి ఏదైతే ఫలితాలనే ఖచ్చితంగా ఇది మహారాష్ట్ర పైన కూడా ఇంపాక్ట్ ఉంటుందని కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ జాట్లకు సంబంధించి రైతులు కావచ్చు, ఈ 2 వర్గాలకు సంబంధించి కూడా మరోసారి కూడా వారంతా కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారనేది కూడా మనకు ప్రధానంగా అర్థమైంది. అంతేకాకుండా ఏదైతే ఒలింపిక్ క్రీడాకారిణి వినేష్ పోగట్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ ఆధిక్యంలో ఉంది. 2400 ఓట్ల పైచులకు ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వాళ్ళ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. సింధూరా, అయితే లెవెల్ పీడీపీ కూడా పెద్ద పార్టీగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొదటి నుంచి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. వారే అక్కడ ప్రధానంగా అన్ని పార్టీలకు కూడా పోటీనిస్తారని చెప్పారు. అక్కడ వారికి ఖచ్చితంగా ఇండియా కూటమిలో భాగమైన పీడీపీ కావచ్చు, ఇటు ఇతర పార్టీలకు సంబంధించి వారంతా కూడా అధికారం చేపడతారని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్కు ఆధారంగానే వాళ్ళ ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. అయితే అక్కడ ప్రధానంగా లెఫ్టినెంట్ గవర్నర్కు ప్రధానంగా ఏదైతే 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేయొచ్చు అనే అధికారాలు ఏవైతే ఉన్నాయో అది కొంత ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పీడీపీకి సంబంధించి ఇండియా కూటమికి ప్రధానంగా ఒక ఆందోళన కలిగిస్తుంది. ఎవరైతే ఇతరులు ఉన్నారో వారంతా కూడా బీజేపీకి మద్దతు తెలిపి ఈ లెఫ్టినెంట్ గవర్నర్ 5గురిని ఎవరినైతే నామినేట్ చేస్తారో వారు కూడా బీజేపీకి మద్దతు తెలిపితే ఖచ్చితంగా బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తుగానే ఇటు ఇండియా కూటమి అంచనా వేసి వారు సుప్రీంకోర్టును కూడా మేము ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టు కూడా మేము ఖచ్చితంగా దీనిపైన పోరాడతామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇండియా కూటమి నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు పీడీపీ ప్రధాన పాత్ర అక్కడ పోషిస్తుంది. ప్రధాన అతిపెద్ద పార్టీకి అక్కడ అవతరించడానికైతే ఖచ్చితంగా అక్కడున్న మన ఏదైతే ఫలితాల ట్రెండ్స్ చూస్తే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. 2 రాష్ట్రాల్లో ఫలితాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా, అయితే లెవెల్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 12:30-1 మధ్యలో ఫలితాలు పూర్తిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ట్రెండ్స్ ఇదే విధంగా కొనసాగితే కొంత ఓరాఓరి పోటీ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఫలితాలు కొంత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా హర్యానాలో మాత్రం ఇంకో గంట సేపట్లో పూర్తి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే మనకి ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ఈసీ అఫీషియల్ వెబ్సైట్లోనే 50 స్థానాల్లో ముందంజలో బీజేపీ ఉంది, 38 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ సైతం కూడా అదే విధంగా కనిపిస్తుంది. అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఒక హర్యానాలో మాత్రమే తలకిందులైనాయి తప్ప మిగతా ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం యథావిధంగా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే ఇవాళ అక్కడ ఫలితాలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫలితాలు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ భద్రతా చర్యలు కావచ్చు, ఇతరత్ర అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అలజడులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో కొంత అక్కడ కౌంటింగ్ సంబంధించి కొంత లేట్ కావచ్చు. కానీ హర్యానాలో మాత్రం ఇంకో గంట వరకు పూర్తిగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవెల్.